పేదోనికి న్యాయం చేయాలనేటువంటి ఒక తపన ఉంది. ఆ తపన నాకు చివరి దాకా ఉంటది. నేను ఏ స్థాయివాడు కూడా నా నియోజకవర్గం కొరకు అడ్డొస్తే తొక్కుకుంటా పోయి అయినా పనిచేస్తా. అది నీ లేదు. అధికారి గాని అది ఏ స్థాయివాడైనా ఈ నియోజకవర్గంలో అన్యాయం జరిగితే వదిలేదు లేదు. పేదవాని పక్షాన వాళ్ళ గుండెల్లో ఉంటా, తోడుగా ఉంటా, వాళ్ళ కష్టంలో ఉంటా. ఇదే నా సిద్ధాంతం. సరే, ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా వాస్తవానికి ప్రజల్లో ఒక అపోహ అయితే ఉంటాయి. ఏందనంటే ఏ నాయకుడి మీదైనా ఈ మచ్చ ఉంటది. ఏంది, గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్ లో పెద్ద పెద్ద బంగ్లాలలో విల్లాలలో తిరుగుతారు అని చెప్తా ఉంటారు. కానీ ప్రాక్టికల్ గా నేను వచ్చి ఇప్పుడు నేను ఉదయం 6:30-7 గంటలకు వచ్చిన అప్పటి నుంచి దాదాపు ఒక 100 మందిని కలుస్తూ వాళ్ళకి టైం ఇస్తూ ఇంకా నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్ లోనే అంటే మీ నిరంతర కార్యాచరణ ఇదే ఉంటుందా? రెగ్యులర్ 360 రోజులే ఇదే నాది. ప్రజలకు దూరంగా ఫోన్ లేపకపోవడం అటువంటి ఏముండదు. నేను 6 గంటలకే పోయినా. ఓకే, ఇలా 5-6 సాగులకు పోయొచ్చిన, స్నానం చేసిన, దిగిన, పబ్లిక్ కలిసిన, మధ్యలో మిమ్మల్ని డేట్ అవుతుందని మీతో మాట్లాడుతున్నా. మళ్ళీ నాకు రాత్రి 12-1 గంట దాకా దుకాణం ఇదే నాది. ఇదే నా వృత్తి. 360 రోజులు నీకు ప్రజల సమస్యల కొరకు అందుబాటులో ఉండాలని, వాళ్ళ బాధలు వినాలని, వాళ్ళ కష్టంలో తోడుగా ఉండాలని అదే నా తపన. పోలీసులు గాని, రెవెన్యూ గాని, ఏ అధికారి, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో పని చేయిస్తాం. రాజు మంచోడైతే కింద సేవకుడు మంచోడు. మనం దొంగలం అయితే వాళ్ళు దొంగలైతారు. గతంలో పాలకులు దొంగలు. పోస్టింగ్లు కూడా ఎస్ఐ పోస్టింగ్ పైసలు, ఎంఆర్ఓ పోస్టింగ్ పైసలు, ఆర్డీఓ పోస్టింగ్ పైసలు. ఆ పైసలతో నచ్చినోడు రూపాయి తీసుకున్నోడు రూపాయి సంపాదించడానికే చూస్తాడు. మేము నిజాయితీగా, వినీతి లేని, న్యాయం ఉన్నటువంటి అధికారిని తీసుకొచ్చి కోరి తెచ్చుకుంటున్నాం. ఆ అధికారులు కూడా మాకు ఫుల్ గా ప్రజలకు సేవ చేద్దాం, సహకరిద్దాం అనే ఆలోచనలే ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ టీంలో ఉన్నారు. ఎవడైనా తప్పు చేస్తే తెల్లారే ఇంటికి పంపుతాం. ఎవరిని క్షమించేది లేదు. సరే, ఎమ్మెల్యే గానే తప్పు చేసే పరిస్థితి వస్తే, ఎమ్మెల్యే తప్పు చేస్తే ముక్కు రాస్తాం. నాది తప్పని ప్రజలలో ఒప్పుకుంటాం, ఆత్మవిమర్శ చేసుకుంటాం, తప్పు చెయ్యం. తప్పు ఎవడన్నా నీలాంటి వాడు పక్కకుండి చేయించిండు అనుకో, ఇంకోరు వచ్చి చెప్తే ఆత్మవిమర్శ చేసుకుంటాం, పొరపాటును సరిదిద్దుకుంటాం. ప్రజల వైపు ఎటున్నది, ప్రజల లైన్ ఎటున్నదో ప్రజల లైన్ ను బట్టిపోతాం. కనుక ప్రజలకు ఎదురీదాం, తడకు ఎదురుబోం. ప్రజా సమస్యల కొరకే అనునిత్యం. అంటే నా ప్రశ్నకి ఇంకా సరైన సమాధానం, 2 దఫాలుగా మిమ్మల్ని రిజెక్ట్ చేసిన ప్రజలు ఈ టర్మ్ ఎందుకు ఎంచుకున్నారు? అది కూడా ఇంత భారీ మెజారిటీ తోటి ఎట్లా గెలిపించారు? ప్రతి టర్మ్ కూడా నన్ను గెలిపియాలనే ప్రజలకు ఉంది. ఓకే, నాకు 60,000 ఓట్లు సుమారు 2 సార్లు వేశారంటే నన్ను గెలవాలనే వేసినారు. చాలా కారణాలు, డబ్బుతోని లేకపోతే రకరకాల కారణాలతోని, ఫ్యాక్టరీస్ తోని వాళ్ళు మనకు ఓడిపోయారు. ఈసారి అన్నకు ఎటున్నోడు అటు తినుకుంటా అటు తిరుక్కుంటా కూడా నాకే వేసినంటే నా మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాసాన్ని నా శక్తి, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజల కొరకు నేను సేవకుడిగా పనిచేస్తా అనేది నేను పనంగా పెట్టి పనిచేస్తాను. స్థానిక సర్పంచ్ గా మీ జీవితాన్ని మొదలుపెట్టిన వ్యక్తి ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులను చూస్తుంటారు కదా. ఏ క్షణాల్లోనైనా అరే ఎందుకు మనకి రాజకీయం, లేదంటే ఎందుకు ఈ ఇబ్బందులు, నా వ్యక్తిగత జీవితం చూసుకోవచ్చు కదా అనిపించిన సన్నివేశాలు? నాకు ఎన్నడూ కూడా నేను నిరుత్సాహపడలేదు. ఒక అవినీతి మీద దండయాత్ర చేసినాం, పేదోని పక్షాన కొట్లాడినాం, ఓడెక్కినాం. అనేక పర్యాలు, 100,000 సార్లు, 360 రోజులు. అరే ఇంత అవినీతి ప్రభుత్వాలను మనకు అవకాశం ఇచ్చినప్పుడు తొక్కి పడేయాలి, దొంగలను ఉంచద్దు, అవినీతి పరులకు స్థానం ఉండద్దు. అధికార పార్టీ ఎవడు పోతే అటు ఇటు అయి దోపిడీ చేసే దొంగలను కూడా ఎవరి స్థానంలో వాడిని కూర్చుండబెట్టాలి అనే ఒక తపన నాకుంది. అది నేను చేస్తా, నాకు అవకాశం వచ్చింది. దాన్ని నేను ఎన్నడూ కూడా నిరుత్సాహపడలే. నాకు పదవి లేకపోతే, నాకు పదవి ఎన్నడూ ఉన్నది కనుక. నాకు 88లో ఒక గ్రామ సర్పంచ్ని, 95లో జెడ్పీటీసీని. అప్పటి నుంచి నాకేం పదవి లేదు. నేను ఒక వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీలో చేశాను. అనేక పదవులు, పార్టీ పదవులు చేసి రోడ్లెక్కి కొట్లాడినాం. నాకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజలు ఇచ్చిన నాకు సర్టిఫికెట్ 60,000 ఓట్లే నా సర్టిఫికెట్ అని కొట్లాడినా. ఈ రోజు నాకు 1,23,000 ఓట్లే నాకు సర్టిఫికెట్. అది నా కష్టం, పార్టీ, రేవంత్ రెడ్డి అందరి
చూసి మాకు 1,23,000 ఓట్లు నాకు ఇచ్చిండ్రు అనేది అనుకుంటున్నాను. ఆ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ను అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దని అనుకుంటున్నా. చెయ్యను అనేది చెయ్యబోను. ఎవరైనా చేసిన కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు గతంలో జరిగిన ఎన్నికల అఫిడవిట్ లో ఏదైతే మీ ఆస్తుల వివరాలు ఉన్నాయో, రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు పోటీ చేసినా కూడా మీ ఆస్తుల వివరాలు అంతే ఉంటాయా లేదంటే పెరుగుతాయా? దీని మీద కాన్ఫిడెన్స్ అంతే ఉంటాయి. అంతే ఉంటాయి. పెరిగే ఛాన్స్ లేదా సార్? పెరిగే ఛాన్స్ లేదు. ఏమైనా ఒకటారా తగ్గుతుంది. తగ్గుతుంది. ఎందుకు సార్? ఏ రాజకీయ నాయకుడైనా గెలిచిన తర్వాత 100 కోట్లకు ఎదుగుతాడనే ఒక ప్రచారం ఉంటుంది. మీరు ఆ రకంగా 2 బిడ్డల పెళ్లిళ్ళు అయినాయి. మా అల్లుళ్ళు మంచిగా వ్యాపారాలు చేస్తున్నారు, వెల్ సెటిల్డ్. ఓకే. వాళ్ళే నాకు ఎలక్షన్ కు పైసలు ఇస్తున్నారు. ప్రజలే మనిషికి 5,000, 10,000, 20,000 ఇస్తున్నారు. ప్రజలు మీ ప్రచారానికి పైసలు ఇస్తున్నారా? అరే పైసలు నాకు ఎదురు తెచ్చి పల్లెంలో మంగళారతి బట్టి పట్టెం పెట్టి నాకు 18 ఎలక్షన్ నడిపారు, 14 ఎలక్షన్ నడిపారు. మొన్న కూడా డప్పు కొట్టిరు, డోలు కొట్టిండ్రు. నువ్వు చూస్తున్నావు రోడ్డు బట్టి ఫ్లెక్సీలన్నీ కూడా వాళ్ళ కష్టంతో ఫ్లెక్సీ పెడుతున్నారు. వాళ్ళ కష్టంతో మందిని తీసుకొస్తున్నారు. ఆ ఫ్లెక్సీ పెట్టిన కార్యకర్తను, ఆ మందిని తీసుకొచ్చే సైనికుడిని వాళ్ళ రుణం తీసుకోవాలనేదే నా ఏకైక లక్ష్యం. సార్, వాస్తవంగా మేము ఎంతో మంది ఎమ్మెల్యేలని, రాజకీయ నాయకుల్ని కలుస్తా ఉంటాం. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీలాంటి జెన్యున్ క్యాండిడేట్, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, మీ మాటలు విన్న తర్వాత మీలాంటి జెన్యున్ పర్సన్స్ ని, వాస్తవం ఇటువంటి వ్యక్తులు కూడా రాజకీయాలు ఉంటారా అనిపిస్తుంది నాకు. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కాబట్టి వీరికి వస్తలేరు సార్. మనము మొండిగా ప్రజలే మన ఎజెండా. ఓకే. ఆ శ్రమతో మనం వెళ్తాం. సార్, ప్రభుత్వ పథకాలు పక్కన పెడితే రాజకీయాల్లో మీరు ప్రచారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని మీరు వ్యక్తిగతంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? అవి ఎంతవరకు వచ్చినాయంటే ఏం చెప్తారు సార్? ఈ ప్రభుత్వాన్ని ఆసరగా పేదోళ్ళకి ఇండ్లు కట్టియాలని సార్. వీలైనంత వరకు పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళకు సార్ ప్రైవేటులను, ప్రభుత్వ పరంగా ఎక్కడో కూడా అకామిడేట్ చేయాలి. ఎక్కడో కాడ నా శక్తి ఎంత ఉంటే అంత. జనుకో, సింగరేణి, హాస్పిటల్, ఓసియో ఇక్కడో. ఈ రోజు కూడా ఒక 3-4 వచ్చినట్టున్నారు, మేము చూస్తున్నాం. రోజు ప్రధాన సమస్యలు ఉద్యోగాలు లేక, బతుకులు లేక, తిండికి లేక, నీడ లేక వేలాది మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఆర్నిషలు పనిచేసి మాక్సిమం వాళ్ళ కనీసం నీడ, తినడానికి తిండి, బతకడానికి ఒక ప్రైవేట్ ఉద్యోగమో ప్రభుత్వ ఉద్యోగమో ఇప్పించాలనేది నా తపన. వీలైనంత వరకు ఏ స్థాయికైనా పోయి కొట్లాడి నేను. ఎందుకు సార్ మీకు ప్రజలంటే అంత పట్టుదల? ఎందుకు వాళ్ళ కోసం ఎంత సీఎం ని సైతం మాట్లాడి ఒప్పించే అంత పట్టుదల మీకు ఎందుకు? ఫస్ట్ పేదోళ్ళు, తర్వాతనే నా భార్య పిల్లలు. సార్ మళ్ళీ చెప్పారా సార్? ఫస్ట్ పేదోళ్ళ తర్వాతనే నా కుటుంబం. మేడం గారు చూస్తూనే ఉంటారు మరి అంతే. భార్య పిల్లలు. ఓకే. సెకండ్ అది వాళ్ళకి తెలుసు సార్. చెప్తుంటారా సార్ మీరు? వాళ్ళు ఊరికే నా బిడ్డలు అంటారు. ఎప్పటికీ సర్వీస్ మాకు, ఏడాదికి ఒకసారి, నెలకోసారి. అసలు సమయం ఏమారని 40 ఏళ్ళ నుంచి వాళ్ళకి తెలుసు. ఎందుకు సార్ ఫ్యామిలీ పేరు చెప్పగానే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉంది, కొంత ఎమోషనల్ అయితే. పేదల పేరు చెప్తే సార్, ఫ్యామిలీ పేరు చెప్తే కదా, పేదల పేరు. అది నా తపన అంతే, వేరే ఏం లేదు.